నిజామాబాద్ జిల్లా పూసల సంఘ అధ్యక్షులు, అలాగే మరి అటుపక్కన ఉన్నటువంటి ఎం వినోద్ గారు, వారు రాష్ట్ర యువజన సంఘం ఉపాధ్యక్షులు, అలాగే మరి మా క్రికెట్ సంఘం అధ్యక్షులు తల్లి రవికుమార్, ఆర్మూరు పట్టణ అధ్యక్షులు నీరువెడ్డి మన్బాబు, నరేష్ గారు, అలాగే సతీష్ గారు ప్రధాన కార్యదర్శి, కిషన్ గారు, సుందర్ రమణ గారు. మరి ఈరోజు నిజంగా కూడా మేమంతా కూడా గత 50 సంవత్సరాలుగా మరి ఎదురు చూస్తున్నటువంటి తరుణం ఈరోజు మరి భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఈరోజు మేము మరి డిఎన్టీలో కలపడం అనేది మేము చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. మరి గత దాదాపు 50 సంవత్సరాల నుంచి పోరాడుతున్నటువంటి మా కుల పెద్దలు అక్కడి నుంచి ఇక్కడ దాకా మరి పోరాడినటువంటి పరిస్థితుల్లో మరి కేంద్రంలో నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత మరి చాలా విషయాల్లో కూడా వారు మరి అన్ని కులాల విషయంలో కూడా కమిషన్లు వేయడం జరిగింది. అలాగే మాకు నిరంజన్ కమిటీ వేసి మరి మా యొక్క ప్రతిపాదనలు కూడా గతంలో తీసుకోవడం జరిగింది. వారంతా కూడా ప్రతి జిల్లాకు, ప్రతి రాష్ట్రానికి కూడా సంచరించి మరి సంచార జాతుల్లో ఎవరైతే ఉన్నారో నిజంగా ఈరోజు సంచార జాతుల్లో మరి ఎవరిని తీసుకోవాలా, ఎవరిని తీసుకోవద్దు, మరి ఉన్నతమైన స్థాయిలో ఉన్నటువంటి కులాలు ఏమైనా ఉంటే మరి వాటిని పక్కన జరిపి మరి నిజంగా కూడా పరదేశీ అనే భాషలో మా డిఎన్టీలో కలపాలని చెప్పేసి మేము అనునిత్యం పోరాటం చేస్తూ ఉన్నాం. గత 4.5 సంవత్సరాలుగా నిరంతరం ఢిల్లీ పర్యటన వెళ్తూ ఉన్నాం. ఢిల్లీలో అందరు మినిస్టర్లను కలుస్తూ మరి డిఎన్టీ కమిషన్ని, విధాత కమిషన్ని వారందరినీ కూడా కలుస్తూ మరి వారందరికీ కూడా మేము ప్రాధాన్యపడడం జరిగింది. వారికి పాదాభివందనాలు కూడా చేయడం జరిగింది. మరి దాని కృషి వల్ల ఈరోజు నిన్న వచ్చినటువంటి ప్రకటన నిజంగా మరి ఇక్కడ దేశం నుంచి మోడీ గారి ప్రభుత్వం నుంచి రాష్ట్రంకు మరి నివేదిక రావడం జరిగింది. ఆ నివేదికని మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆమోదించి తీర్మానం చేసి పంపించి వీళ్ళు నిజంగా కూడా సంచార జాతుల కులాల్లో సంబంధించినటువంటి పూసల కులం కూడా సంచార జాతుల్లోనే ఉంది. మరి ఇక్కడ తెలంగాణలో వారి పరిస్థితులు అంత మాత్రాన్ని అంత ఘోరంగా ఉన్నాయని చెప్పేసి మరి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మరి నివేదిక కూడా వారికి కూడా మేము పేరు ధన్యవాదాలు చెప్తున్నాం. నిజంగా కూడా మా కుల పెద్దలు, మా రాష్ట్ర కమిటీ సభ్యులు నిజంగా కూడా అనునిత్యం ఢిల్లీలో ఉంటూ మరి ఎన్నో పర్యటనలు పలుసార్లు పోరాటం చేసి మరి యొక్క సాధించడం అంటే మామూలు విషయం కాదు. ఈరోజు మరి మా కుల పెద్దలందరికీ, మా కులస్తులకు కూడా మేము అందరికి కూడా కంగ్రాచులేషన్ చెప్తున్నాం. ఎందుకంటే ఏదైతే మరి ఎస్సీ ఎస్టీలకు ఏ విధంగా అయితే రిజర్వేషన్స్ గతంలో ఉన్నాయో మరి ఇప్పటి నుంచి కూడా మాకు డిఎన్టీ సర్టిఫికేట్లు ఇచ్చే విధంగా ప్రభుత్వం మరి జీవో పాస్ చేయడం అనేది మేము సంతోషంగా భావిస్తూ ఉన్నాం. మరి దీని అంతటి కూడా కష్టపడ్డ ప్రతి ఒక్కరికి కూడా మా కుల పెద్దలకు, రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా నరేంద్ర మోడీ గారికి, మరి మాకు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే, బీజేపీ ఎమ్మెల్యే, మరి మా నిజామాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ ఎంపీ, మరి కేంద్రంలో మోడీ గారు ఉన్నారు కాబట్టి మాకు ఈరోజు వచ్చిన దానికి మరి వారందరికీ కూడా పేరు ధన్యవాదాలు చెప్తున్నాం. భారత్ మాతాకి ఐక్యత.